ఏడాదికి 12 నెలలు ఉంటే ప్రతి నెలకు 2 ఏకాదశి తిథులు వస్తాయి. విష్ణుభక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు భుజిస్తారు. అదేవిధంగా శివభక్తులు పరమేశ్వరుడిని ఆరాధించే పవిత్రమైన రోజే మాసశివరాత్రి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా పిలుస్తారు. అంటే ఏడాదికి 12 మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుతాం. శివపురాణం ప్రకారం ఈ తిథినాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడాడట. అలాగే ఈ తిథినాడే శివుడు అవతరించాడనే కథా ప్రాచుర్యంలో ఉంది. అందుకే ఇది అంతటి విశిష్టతను సంతరించుకుంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రదోష వేళ పూజించడం తెలిసిందే. దీని వెనుక కారణం లేకపోలేదు. అమావాస్యకు ముందు కేతువు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవులపైన కేతువు ప్రభావం ఉంటుంది. దాంతో ఆహారపుటలవాట్లపైన ప్రభావం పడి జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మానసికంగా సంయమనం కోల్పోవడం, ఉద్వేగాలకు లోను కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పరమేశ్వరుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని, రాహుకేతు గ్రహదోషాలు పోతాయని, సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. దాంతోపాటు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే భక్తులు తమ శక్తి కొలది ఆ సర్వేశ్వరుడిని పూజిస్తారు.